అబ్బా ఈసారి అయితే దెబ్బగా ఉంటుంది, ఎందుకంటే అందరూ ఒక్కసారి పోతున్నారు, అందరూ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. సో ఈసారి మాత్రం మంట పుట్టించింది సినిమా మాత్రం. సో ట్రైలర్ కూడా ఎక్స్ట్రీమ్గా ఉంది. నేను ట్రైలర్ చూసినప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి, హాల్లో చూస్తే మాత్రం గూస్ పింపుల్స్ వస్తాయి. చూస్తాను, నువ్వు చూసి ట్రైలర్ చూసావా? ఎన్టీఆర్ ఫ్యాన్స్ పక్కన ఉంటే తొక్కలేసి పడతారు. నేను శ్రీదేవి కూతురు కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. ఇప్పుడు ఎక్స్పోజింగ్స్ కానీ, లేకపోతే ఆ మాటలు కానీ, లేకపోతే ఆ డైలాగ్ యాక్షన్ కానీ చాలా బాగుంది. దీంట్లో అయితే కామెడీ రోల్ కూడా ఎన్టీఆర్ మొత్తం 2 రోల్స్ ఉన్నాయి దీంట్లో. సో ఒకటి ఏంటంటే భయంతో ఉంటాడు, ఇంకోటి ఏంటంటే బాగా అగ్రెసివ్ ఇస్తూ ఉంటాడు. సో భయంతో ఉన్నప్పుడు క్యారెక్టర్ పెద్దగా పండదు, అగ్రెసివ్ ఇస్తూ ఉన్నప్పుడు క్యారెక్టర్ మాత్రం బాగా పండిపోతుంది. రక్త చరిత్ర సినిమా చూసావు నువ్వు? సో చూసి మాట్లాడు ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. ట్రైలర్ కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ కొంచెం అంత అంచనాలు మించలేదు ట్రైలర్ అనేది అంటున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు నీ ఉద్దేశం నీది, వేరే వాళ్ళ ఉద్దేశం వేరే వాళ్ళది. నువ్వు ఫ్యాన్స్ నిన్న హైయెస్ట్ వ్యూవర్షిప్ ఏది అనుకున్న సాంగ్స్లో, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సాంగ్స్లో 107 మిలియన్స్ వ్యూవర్షిప్ వెళ్ళింది ఒక సాంగ్, దేవరా సాంగ్స్కి. సో అంత వ్యూవర్షిప్ ఉన్నప్పుడు నువ్వు సాంగ్ ఎక్స్పెక్టేషన్ బాగాలేదంటే చాలా తప్పు. ఇప్పుడు దేవరలో హీరోయిన్ ఒక డైలాగ్ ఉంటుంది కదా, సో రూపం వచ్చింది కానీ రక్తం రాలేదని, అది ఎలా అనిపించింది? ఎన్టీఆర్ నేను చెప్పినట్టుగా ఎన్టీఆర్ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటేమో పప్పు శుద్ధ ఎన్టీఆర్, ఒకటి ఏంటంటే పవర్ఫుల్ ఎన్టీఆర్. సో ఆ డైలాగ్ ఏంటంటే పప్పు శుద్ధ ఎన్టీఆర్ది, ఈ డైలాగ్ పడాల్సిన పడితే అదేంటంటే పవర్ఫుల్ ఎన్టీఆర్ది. లాస్ట్లో మాత్రం ఎన్టీఆర్ ఎండింగ్ వచ్చినప్పుడు ఒక షార్క్ మీద ఇలా పైగా ఎగురుకుంటూ వస్తాడు, అదైతే మైండ్ బ్లోయింగ్ బ్రో. షార్ట్స్ ఎలా అనిపించింది మొత్తం ఓవరాల్? బట్ నాకైతే ఇంకా కొంచెం ఉంటే బాగుండే అనిపిస్తుంది నాకు కూడా, ఎందుకంటే జనాలు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు దేవర మీద. ఎందుకంటే కంబ్యాక్ ఇవ్వడానికి చాలా టైం పట్టింది ఎన్టీఆర్ గారికి. సో ఒక 6-5 ఇయర్స్ అవుతుంది కంబ్యాక్ ఇవ్వడానికి. సో మరలా ఇప్పుడు RRR తర్వాత కంబ్యాక్ వస్తున్నప్పుడు జనాలు చాలా ఎక్స్పెక్టేషన్స్ హైలో పెట్టుకుంటారు. సో డెఫినెట్గా ఇంకొంచెం మంచిగా ఎడిటర్స్ చేస్తే బాగుండని నాకు అనిపిస్తుంది. అంత సినిమా లేదు బ్రో, అంత సినిమా లేదు. ఎందుకంటే రీసెంట్ కల్కి వచ్చింది, అందరూ చూశారు. ఆ సినిమాలో ఏమీ లేదు, మీ అందరూ తెలుసు. కల్కి సినిమాలో అసలు ఏం లేదు, ఏమి లేకపోయినా సరే 1000 కోట్లు కొట్టింది అందరూ అంటున్నారు. ఆ డప్పేసుకుంటున్నారో లేకపోతే నిజమో అర్థం కావట్లేదు. సో ఈసారి కూడా అట్నే చేసుకుంటారేమో, ఎందుకంటే పెద్ద హీరో కాబట్టి. ఎన్టీఆర్ ఆల్వేస్ బెటర్ యాక్టర్ బ్రో, బెటర్ దెన్ ఆల్ యాక్టర్స్. ట్రైలర్లో కొంచెం డాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు, డాన్స్ ఒకటి లేదు, మొత్తం డైలాగ్ వర్షన్ ఉంది. ఎన్టీఆర్కి నువ్వు డాన్స్ నేర్పిస్తున్నావా? ట్రైలర్లో లేదు ఆ డాన్స్. ట్రైలర్లో ఉన్నా లేకపోయినా సరే ఫ్యాన్స్ అందరికీ తెలుసు, ఎన్టీఆర్ డాన్స్ అందరికీ తెలుసు. ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్. సో డెఫినెట్గా ఆయన మించి డాన్సర్ తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరు, ఇంక్లూడింగ్ బన్నీ. ఎలా రాబోతుంది డాన్స్ సంగం ఎలా ఉండబోతుంది? రిలీజ్ అయినప్పుడు వస్తావు నువ్వే. నిజంగా చాలా అంటే చాలా బాగుందన్న. పాటలు చూసుకుంటే ఇలా ఉన్నాయి ఏంటి అనుకున్నాం, కానీ ఇచ్చి పడేసాడు భయ. కోత కోసాడు, నిజంగా కోసాడు. ధైర్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా కాలర్ ఎగరేసుకోవచ్చు. ఇంకా అసలు అలా ఉన్నాయి విజువల్స్, మౌలిక అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడేసాడు భయ. బాబా ఏం చూపించాడంటే అసలు నిజంగా హీరోయిన్ డైలాగ్ ఒకటి చెప్పిద్ది, వాళ్ళ నాన్న రూపం అయితే వచ్చింది కానీ రక్తం అయితే రాలేదని చెప్పిద్ది డైలాగు. అదైతే ఇంకా బాగుంది. కులం లేదు, మతం లేదు, వీళ్ళకి సావంటే భయం లేదురా. ఆ డైలాగ్ అయితే అబ్బా నిజంగా మైండ్లోంచి పోవట్లేదు భయ. చాలా అంటే చాలా బాగుంది, ప్రతి ఒక్కరికి నచ్చినట్టు ఉంది. నిజంగా సాంగ్స్ అయితేనే డౌన్గా ఉన్నాయి, సినిమా అయితే వేరే లెవెల్గా సూపర్గా ఉంటుంది అనిపిస్తుంది నాకు. లేదు భయ, సింగలే, డబుల్ ఏం లేదు. ఈయన ఫస్ట్ మౌనం పాటిస్తాడు, తర్వాత బరిలోకి దిగుతాడు. అదే అర్థమైంది నాకు దాంట్లో. బరిలోకి దిగరా అంటే లేదు వాళ్ళు నన్ను చంపేస్తారు అంటాడు ఎన్టీఆర్, తర్వాత యుద్ధం స్టార్ట్ చేస్తారు. కోత నరుకుడు బాగా నచ్చింది దాంట్లో దిగుతాడు చూసా, బళ్ళలో దిగి అందరిని వేస్తాడు చూసా, లేపుతాడు ఒక్కొక్కరిని. అది దాంట్లో బాగుంది, అది బాగుంది భయ. షిప్లో మొత్తం అన్నీ చూపించాడు బ్యాక్గ్రౌండ్ మనకి. ఆల్రెడీ లాస్ట్లో చూపించాడు చిన్న ప్రోమోలో, వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మొత్తం రిలీజ్ చేశాడు, చాలా బాగుంది. ఇంకోటి హీరోయిన్ కూడా డైలాగ్ హీరోయిన్గా చెప్పిద్ది వాళ్ళ నాన్న గురించి. వాళ్ళ నాన్న రూపం అయితే వచ్చింది కానీ రక్తం అయితే ఇటుకు రాలేదని. మరి వాళ్ళ హీరోయిన్ చాలా బాగుంది, లుకింగ్ అనిపించింది. లంగావోనీలో బ్లూ కలర్ సూపర్ నచ్చింది కాబట్టి బాగుంది అంటున్నా. అంటే ఇప్పుడు సినిమా ట్రైలర్ లో చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ సూపర్ భయ, మ్యూజిక్ సూపర్. దీంట్లో మాత్రం ఇరగ తీసాడు మ్యూజిక్ కరెక్ట్గా. వాళ్ళు చేసే మాటలకు కానీ ఆ జగద్ బాబు వాయిస్ కానీ అసలు నిజంగా ఇచ్చి పడేశారు భయ. చాలా బాగుంది మ్యూజిక్ మాత్రం. మరి ప్రకాష్ రాజ్ ఎలా కనిపించారు? మరి బాగుంది భయ. అదే అసలు ఎన్టీఆర్ మరొక మనిషి అన్నట్టుగా అనిపించింది. RRR తర్వాత ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నాడా అని అయితే అనిపించింది. ఇచ్చి పడేస్తాడు భయ, మౌలిక కాదు. ఇక అది ఎక్స్పెక్ట్ చేయలేవు భయ, అలా ఉంది కోత. 100% చూపిస్తాడు, 100%. దానికి మించి ఉంది భయ్య, దానికి మించి ఉంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి పండగే. ఇచ్చాడు, ఆల్రెడీ ఇచ్చేసాడు భయ్య. 1000 కోట్లు అనుకుంటున్నాను నేను.